ఎవ్రీవన్. హరే కృష్ణ. హౌ యూ ఆర్ డూయింగ్? చాలా డేస్ అయింది కదా వీడియో షూట్ చేసి. సో, ఐయామ్ సారీ. లైక్ నేను అసలు ఎందుకు వీడియోస్ చేయాలి అని రిగ్రెట్ అవుతున్నా. నాకు ఇప్పుడు కెమెరా ముందు వచ్చినా కూడా కొంచెం వియర్డ్‌గా అనిపిస్తుంది. అరే! వీడియోస్ చేయట్లే ఏంటి? యూజ్‌ఫుల్ వీడియోస్ నా దగ్గర కంటెంట్ ఉంది. కంటెంట్ అంటే ఇన్ఫర్మేషన్ ఉంది మీతో షేర్ చేసేది. బట్ నాకు లిటరల్లీ చాలా అంటే చాలా టైట్ షెడ్యూల్‌లో ఉన్నా నేను. అండ్ ఎలా పోర్ట్రే చేయాలి అన్నది నాకు అర్థం అవ్వట్లే. సో, అందుకే నేను టైం తీసుకున్నా. బట్ డెఫినెట్‌లీ నేను షేర్ చేస్తాను. ఐయామ్ సో సారీ ఫర్ థాట్. ఐయామ్ అనేబుల్ టు షేర్ వీడియోస్. బట్ ఎనీవేస్ దిస్ వీడియో ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ మీకు కూడా కొంచెం కొంచెం ఇన్ఫర్మేటివే అనిపిస్తుంది. సో, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఫర్ మీ. ఇది నేను మా ఇంట్లో షూట్ చేస్తున్న వీడియో. ఐ థింక్ దిస్ ఈస్ ఫైనల్ వీడియో ఇన్ మై హోమ్. ఈ చిన్న హోమ్ అండ్ మెమరబుల్ హోమ్. మేము వెరీ సూన్ ఇల్లు కట్టుకోబోతున్నాం. సో, నేను ఈరోజు మార్నింగే వచ్చా హైదరాబాద్ నుండి. మా మమ్మీ సామాన్ షిఫ్టింగ్ ఉంది రా అని ఒక 3 డేస్ నుండి కాల్ చేస్తుంది నాకు. సో, ఇంకా ఈరోజు రేపు నాకు వీక్ ఆఫ్. అందుకే నేను ఇంటికి వచ్చాననమాట. సామాన్ సర్దాలి. అండ్ కమింగ్ టు వీడియో, ఎలా చెప్పాలి? ఎలా ఉన్నది చెప్తాను. ఎలా చెప్పాలి అంటే దిస్ ఈస్ a very very important decision in our life. Years మీ డాడీ అంటున్న ఒక అవ్వబోతుంది అన్న ఫీలింగే మాకు చాలా హ్యాపీనెస్ ఉంది. అండ్ అవుతుంది అంటే ఇంకా అసలు చెప్పలేకపోతున్నా నేను వర్డ్స్‌లో. బట్ యెస్, వి ఆర్ గోయింగ్ టు కన్‌స్ట్రక్ట్ ఎ హోమ్ వెరీ సూన్. ఈ మంత్ ఎండింగ్‌లో ఈ హోమ్ తీసేస్తాము. అందుకే నేను ఈ వీడియో షూట్ చెయ్యాలి అనుకుంటున్నా. అండ్ ఎప్పటికీ ఈ ఇల్లు నాకు ఇది పాతిల్లే బట్ చాలా మెమరబుల్ హౌస్. అండ్ 90s కిడ్స్ ఎవరైతే ఏమేమి పనులు చేశారో మేమన్నీ ఆ పనులన్నీ ఇంట్లో చేసాం. సో, అందుకే ఇది చాలా ఎమోషనల్ వీడియో అండ్ మెమరబుల్ వీడియో ఫర్ అస్. అండ్ ద థింగ్ ఈస్, ఇది నా ఒక్కదాని నా డ్రీమ్ కాదు బేసికల్లీ ఇది. బట్ ఇది ఒక 3 జనరేషన్స్ డ్రీమ్ అనమాట. మా తాతయ్య, మా డ్యాడీ, ఇంకా మా అన్నయ్య. వీళ్ళు ముగ్గురు ఒక కలగంటున్న ఒక డ్రీమ్. అండ్ అందులో నేను చేసేది ఒక ఉడత సాయం అనమాట. నా శాలరీలోంచి నేను ఎన్ని చేసే దాంట్లోంచి కొంచెం సాయం చేస్తున్నా అంతే. బట్ ఈ హార్డ్ వర్క్, వాళ్ళు పడ్డ హార్డ్ వర్క్, వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ దీని వెనకాల చాలా ఎక్కువ. నేను వర్డ్స్‌లో చెప్పలేనది. బట్ చాలా స్ట్రగుల్స్ పడ్డ తర్వాత ఆఫ్టర్ నేను ఇప్పుడు నాకు 20 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి డ్రీమ్ కమ్ ట్రూ అవుతుంది. ఐ మీన్ వాళ్ళు ఎన్ని డేస్ నుండి ఈ డ్రీమ్‌ని కలగంటున్నారు. ఇంకా నేను మీకే వదిలేస్తున్నా. మా తాతయ్య, మా అన్నయ్య, ఇంకా మా డ్యాడీ. సో, వాళ్ళ డ్రీమ్ కమ్ ట్రూ అవుతుందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు. అండ్ ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక ఇల్లు అనేది చాలా పెద్ద థింగ్. చాలా అంటే చాలా పెద్ద థింగ్. అది మేము హార్డ్ వర్క్‌తో చేసుకుంటున్నాము అనంటే మాకు అసలు చెప్పలేకపోతున్నా నేను వర్డ్స్‌లో. బట్ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అండ్ ఐయామ్ గ్రేట్‌ఫుల్ దట్ నాకు మా డ్యాడీ కష్టపడి చదివించాడు. అండ్ మమ్మల్ని ఒక మంచి పొజిషన్‌లో ఉంచాడు. మా డ్యాడీ ఇంకా మా తాతయ్య ఇద్దరు హార్డ్ వర్క్ చేసి, మా మమ్మీ, మా నాన్నమ్మ అందరూ హార్డ్ వర్క్ చేసి మమ్మల్ని ఒక మంచి పొజిషన్‌లో పెట్టారు ఇప్పుడు. సో, నౌ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఫుల్‌ఫిల్ దేర్ డ్రీమ్స్. బట్ అసలు వాళ్ళు మన నుండి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు టు ఫుల్‌ఫిల్ దేర్ డ్రీమ్స్.
వాళ్ళ హార్డ్ వర్క్‌తోనే వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకుంటామని అంటున్నారు. దే ఆర్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ అస్. సో, ఐ యామ్ ఫీలింగ్ సో గ్రేట్‌ఫుల్ ఫర్ థాట్. బట్ నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదా మా ఫ్యామిలీకి. ఒక డే నేను అడిగాననమాట మా మమ్మీని. మమ్మీ లైక్ నేనేం చేస్తే నీకు హ్యాపీనెస్ వస్తుంది? లైక్ నేను నా వంతు సాయం నీకేం చేయాలి అని అడిగా మా మమ్మీని. మా మమ్మీ దానికి ఒక ఆన్సర్ ఇచ్చింది. అప్పుడు ఐ ఫెల్ట్ సో ఎమోషనల్ అనమాట. ఆ డేనే నేను ఫిక్స్ అయ్యా. నేను మా మమ్మీకి ఒక మంచి ఇల్లు కట్టి పెట్టాలి అని. సో, ఆ రోజు మా మమ్మీ ఏమందంటే, నేను పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా వర్షం పడితే తట్టలు పెట్టుకొని నిద్రపోకుండా ఉన్న డేసే ఉన్నాయి. ఎప్పుడు వర్షం పడ్డా అందులోంచి వాటరొస్తాయి ఇంట్లోకి. అసలు నిద్రనే పోము మేము. సో, చచ్చిపోయే వరకైనా అట్‌లీస్ట్ మేము చచ్చిపోయే మూమెంట్‌లో అయినా ఒక ఇంట్లో ఉండాలి. ఆ ఇంట్లో వర్షం పడితే వాటర్ లోపలికి రాకుండా ఉండాలి. సో, మా మమ్మీ అలా అంది. ఒకరోజు ఆ రోజు ఐ డిసైడెడ్ నేను మా మమ్మీకి ఎలా అయినా ఒక మా మమ్మీకి ఎలా అయినా ఒక ఇల్లు కట్టిపెట్టాలి అని. బట్ కట్ చేస్తే మా డ్యాడీయే దాన్ని ఫుల్‌ఫిల్ చేస్తున్నాడిప్పుడు. మా డ్యాడీ ఇంకా మా అన్నయ్య. సో, అందులో నేను చేసేది ఇంత సాయం. బట్ ఆళ్ళిద్దరు కలిసి మా తాతయ్య కూడా వాళ్ళు ముగ్గురు కలిసి ఇల్లు కడుతున్నారంటే నాకు చాలా నా డ్రీమ్స్ వెరీ సూన్ అని చెప్పను. బట్ యాహ్! ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ వీడియో అనమాట ఇదైతే. నేను నెక్స్ట్ వీడియోలో మా ఇల్లంతా చూపిస్తా. అండ్ ఇందులో ఉన్న మెమోరీస్ కూడా చూపిస్తా. అండ్ మా పేరెంట్స్ అది చేయనీకి ఎన్ని స్ట్రగుల్స్ పడ్డారో కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నా వీడియోలో మీరు చూసేది దిస్ మచ్ నేనెలా ఉంటున్నాను అన్నది. బట్ బ్యాక్ ఎండ్‌లో మా పేరెంట్స్ నా కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారన్నది దిస్ మచ్. ఇంత హార్డ్ వర్క్ చేస్తారు నా కోసం మా పేరెంట్స్. నా కోసమైనా, అన్నయ్య కోసమైనా, ఎవరైనా వాళ్ళ పిల్లల కోసమే కదా చేసేది. సో, అలా అనమాట. చాలా హార్డ్ వర్క్ చేస్తారు మా మమ్మీ, డ్యాడీ. ఎవరి మమ్మీ, డ్యాడీ అయినా వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉండాలనే చేస్తారు. బట్ ఇది మా టర్న్ వచ్చింది. సో, నేను అందుకే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా మీకు. చెప్పుకుంటున్నా వీడియోలో అంతే. చాలామంది ఉన్నారు చెప్పుకోలేని వాళ్ళు. అండ్ వాళ్ళ డ్రీమ్స్ కమ్ ట్రూ చేసుకున్న వాళ్ళు. అండ్ నార్మల్ ఫ్యామిలీలో ఇలా ఒక ఇల్లు కట్టుకోవడం అన్నది చాలా బిగ్ థింగ్. సో, వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకున్నారు సో మెనీ మెంబర్స్. బట్ నేనేం చెప్తున్నా అంటే ఈ వీడియోలో చదువుకొని మంచి పొజిషన్‌లో ఉండి మీ పేరెంట్స్‌ని హ్యాపీగా ఉంచండి అని మాత్రమే చెప్తున్నా నేను. లైక్ మీరు ఒక పొజిషన్‌లో ఉంటే మీ పేరెంట్స్ అసలు ఏం ఆలోచించరు మీ పేరెంట్స్. మీరు ఒక పొజిషన్‌లో ఉన్నారనుకోండి, లైక్ ఐయామ్ నాట్ ఓన్లీ సేయింగ్ అబౌట్ జాబే చేస్తేనే మీ పేరెంట్స్ హ్యాపీగా ఉంటారని కాదు. మీరు ఏ వర్క్ చేసినా సారీ. మీరు ఏ వర్క్ చేసినా వాళ్ళకి కొంచెం వాళ్ళకి కొంచెం పెట్టి, మీరు ఎర్న్ చేసే దాంట్లో వాళ్ళకి కొంచెం పెట్టి, మీరు హ్యాపీగా ఉంటే సో, యాహ్! మీరు సంపాదించే దాంట్లో కొంచెం మీ పేరెంట్స్‌కి పెట్టి, రిమైనింగ్ మీ పైన ఇన్వెస్ట్ చేసుకుంటే లైఫ్ బావుంటుంది. యాక్చువల్లీ వి కాంట్ ప్రిడిక్ట్ టుమారో. ఐ ఓన్లీ సే వర్క్ ఫర్ టుడే, డూ హార్డ్ వర్క్ ఫర్ టుడే. బికాజ్ రేపు అనేది ఏం జరుగుతుందో మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. బట్ అలా అని ఒక డ్రీమ్ లేని లైఫ్ మనం లీడ్ చేయలేము. ఒక గమ్యం లేని లైఫ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఒక గోల్ పెట్టుకోవాలి అండ్ దానికోసం హార్డ్ వర్క్ చేయాలి. లైఫ్‌లో సీ ఇక్కడ నా సర్కిల్‌లో అయితే ఎలా ఉంటుందంటే మ్యారేజ్ ఈజ్ ద గోల్ అంతే. ఒక 23 ఇయర్స్ వచ్చాయా అమ్మాయికి మ్యారేజ్ చేస్తే వాళ్ళ అయిపోతుంది ఇంకా. వీళ్ళ రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది. ఇంకా వాళ్ళ డ్రీమ్స్ అన్నీ అంతే. ఒక 22 ఇయర్స్ దాకా చదివిపియాలి. అమ్మాయికి మ్యారేజ్ చేసి ఖతం లైఫ్. సో, అలా ఉంటుంది లైఫ్. ఇక్కడ నా సరౌండింగ్స్‌లో ఇంకా నా ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒక డిగ్రీ సర్టిఫికేట్ వచ్చింది అని అంటే ఓకే మ్యారేజ్ చేసి పంపించేసేయాలి.
అలా ఉంటుంది. బట్ నేనేం చెప్తాను అనంటే, నీకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మేక్ యువర్ ఓన్ ఐడెంటిటీ. మీకంటూ ఒక 10 మంది మిమ్మల్ని రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎలాగూ చెయ్యరు. సొసైటీ అనేది ఎప్పుడూ నీకు నువ్వు మంచి చేశావనుకో, మంచిలో కూడా చెడు చూసేవాళ్ళుంటారు. నువ్వు ఒక మంచి పని చేస్తే అందులో ఒక 5 మెంబర్స్ అప్రిషియేట్ 7 మెంబర్స్ అప్రిషియేట్ చేస్తే, ఒక 3 మెంబర్స్ నిన్ను డౌన్ చేసేవాళ్ళుంటారు. అదే నువ్వు చెడు చేసావనుకో, దాన్ని కూడా అందరూ ఎలాగో బ్యాడ్ చేసేస్తారు. సో, నువ్వు ఎలా ఉన్నా సొసైటీ అనేది నీ కోసం ఏం చెయ్యదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సొసైటీ కోసం బతకాల్సిన అవసరం లేదు. నీ ఐడెంటిటీ, నీ లెగ్స్ పైన నువ్వు స్టాండ్ అవ్వాలి. నీ డిసిషన్స్ నువ్వు తీసుకోవాలి. నీకంటూ లైఫ్‌లో సెటిల్ అవ్వాలి అంతే. అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఎవరైనా సరే. సో, నీ లైఫ్‌లో నువ్వు సెటిల్ అవుతే నువ్వు వెనకకి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. బికాజ్ సెల్ఫ్ సెల్ఫ్ మోటివేషన్ గానీ, సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ గానీ, యువర్ సెల్ఫ్ మేక్స్ యూ మోర్ హ్యాపీ దెన్ మేకింగ్ సమ్‌వన్ ఎల్స్ హ్యాపీ. సో, సెల్ఫ్ పైన కాన్సంట్రేట్ చేస్తే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో, డూ హార్డ్ వర్క్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. అండ్ నేనేం చెప్తా అంటే, ఒక నార్మల్ బిలో మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓన్లీ కీ ఎడ్యుకేషనే. ఎడ్యుకేషన్ నువ్వు బాగా చేసావనుకో, అది ఒక్కటే కీ. యూ కెన్ అన్లాక్ అ సక్సెస్. ఓకే. సో, ఎడ్యుకేషన్ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్. ఆ ఎడ్యుకేషన్‌ని నువ్వు చాలా మంచి ఎడ్యుకేట్ అవుతే అది నీకొక సక్సెస్‌కి కీ అవుతుందనమాట. అంతే. సో, ఐ ఓన్లీ సే డూ హార్డ్ వర్క్, స్టడీ వెల్ టు దిస్ జనరేషన్. అండ్ అంతే. నెక్స్ట్ వీడియోలో మా ఇల్లు, మా స్ట్రగుల్స్ అన్నీ షేర్ చేసుకున్నా. అఫ్కోర్స్ అవి కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. బట్ ఐ డోంట్ కేర్. బట్ ఎవరైతే నా సబ్స్క్రైబర్స్, నన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. బికాజ్ అందరి లైఫ్లో స్ట్రగుల్ అవుతారు. అలాగే మా లైఫ్లో కూడా మేము చాలా స్ట్రగుల్ అయ్యాం. బట్ నేను ఎప్పుడు చూపించలే కెమెరా ముందు. దట్ డజంట్ మీన్ ఐఎమ్ హ్యాపీ ఆల్వేస్. నేను కూడా పర్సనల్గా చాలా లో అయిన డేస్ ఉన్నాయి. రీసెంట్గానే చాలా లో అయిన డేస్ ఉన్నాయి నాకు. నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా వచ్చి హ్యాపీగా ఉంటున్నాను అంటే దట్ డజంట్ మీన్ నేను వెనకాల కూడా హ్యాపీగా ఉన్నాను. నా పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు. నాతో చాలామంది కూడా అన్నారు, నీకేంటమ్మా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అని. సో, అనుకుంటారు అంతే. బట్ స్ట్రగలింగ్ ఈజ్ వెరీ పర్సనల్. అండ్ ఫ్యామిలీ గురించి బయట మనం చెప్పుకోలేము, చెప్పొద్దు కూడా. లైక్ ఎందుకు స్ట్రగుల్స్ చెప్పుకోవడం? బికాజ్ నీ బాధ చూసి ఇంకొకరు బాధపడతారు తప్ప వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వరు కదా. ఇప్పుడు నువ్వు ఒక బాధ చెప్తే వాళ్ళు కూడా బాధపడతారు. అది నువ్వు హ్యాపీ చెప్పావు అనుకో, సమ్వన్ ఆల్సో మేక్ ఫీల్ హ్యాపీ బికాజ్ ఆఫ్ యూ. సో, అలా నాకు కష్టం చెప్పుకోవడం ఎక్కువ ఇష్టం ఉండదు. అందుకే నేను ఎక్కువ ఏం చెప్పను. The video is only about sharing our new decision, new chapter అన్నమాట. That's all. వీడియో చాలా లెంతీ అయిపోతుంది. That's all for today. Bye bye. Take care.